సో ఇలాగా కంప్లీట్ పేపర్ తీసుకోండి. మనము ఇలాంటి ఫ్లవర్స్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి చేసుకుంటాము. ఓకే, సో దీనికోసం ఏం చేస్తాము అంటే ఇలాగా కంప్లీట్ పేపర్ తీసుకోండి. కంప్లీట్ మనకి ఫుల్ పేపర్ ఉండాలన్నమాట. సో ఈ కంప్లీట్ పేపర్కి మనము మెజర్మెంట్స్ అనేది ఎంత అనేది చూద్దాము. సో ఈ కంప్లీట్ పేపర్లో కూడా ఏంటి అంటే మనకి ఇలాగ నిలువు లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీకు ఇలాగ లైన్స్ ఉంటాయి. సో ఆ లైన్స్ నిలువు లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ప్రకారమే తీసుకోండి. సో ఇలాగ అడ్డంగా తీసుకోవద్దు అనమాట. ఇలాగ నిలువు లైన్స్ అనేది ఇలాగ నిలువుగానే ఉండాలి మనకి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మెజర్మెంట్స్ ఏంటి అంటే 2.5 ఇంచు హైట్ అనమాట మనకి. ఓకే, 2.5 ఇంచు హైట్. సో ఇలాగ 2.5 ఇంచు హైట్ తోటి మనము ఫ్లవర్ అనేది చేసుకుంటాము. ఓకే, సో ఇలాగ 2.5 మొత్తం మార్క్ చేసేసుకొని ఒకసారి పేపర్ని అంతా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా పేపర్ని కట్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలాగ ఫస్ట్ ఇలాగ మార్క్ చేసుకున్నాక ఇలాగ పేపర్ని కట్ చేసుకోవాలి. మనకి కంప్లీట్ పేపర్లో 3 ఫ్లవర్స్ అలా వస్తాయండి. ఒకవేళ ఇంక కొంచెం హ్యాండిల్ చేసుకుంటాము అని అనుకుంటే 2 ఇంచెస్ హైట్తో అయినా చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్లో చేసే వాళ్ళకి కొంచెం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని నేను 2.5 ఇంచ్ అని చెప్తున్నాను. బట్ మీకు మీరు హ్యాండిల్ చేసుకుంటాను కిందన అనుకుంటే, అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నా కూడా హ్యాండిల్ చేసుకోగలము అనుకుంటే మాత్రం 2 ఇంచెస్ తీసుకొని అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది మనం కంప్లీట్ పేపర్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే మీకు జూమ్ చేస్తాను ఒక నిమిషము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను పేపర్ని ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ కార్నర్లో ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగా. ఓకే, ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేశాక సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే, సో మన థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ని ఇలాగా పెట్టేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగా ఫ్రంట్కి తీసుకొని వస్తున్నాను అనమాట. ఇలాగా ఈ ఫింగర్ తోటి బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగా ఫ్రంట్కి తీసుకొని వస్తూ సేమ్ టైము ఈ పేపర్ ఉంది కదా, మనము ఈ థంబ్ ఫింగర్ పట్టుకొని ఉన్న పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని ఇలాగా పై సైడ్ ట్విస్ట్ చేస్తున్నాను అనమాట. సో మనకు ఇక్కడ ట్విస్ట్ అనేది ఫామ్ అవుతుంది చూడండి ఇలాగా. సో సేమ్ ప్రాసెస్లో ఇక్కడ ఇలాగ ఫింగర్ పెట్టేసుకోండి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగ ఫ్రంట్కు తీసుకొని వస్తూ సేమ్ టైము మనము ఈ రెండింటిని ఇలాగ ట్విస్ట్ చేయాలన్నమాట. ఓకే, ఆ 2 ఫింగర్స్ మధ్యలో మనకి ట్విస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాగ ఇక్కడ ఫింగర్ పెట్టేసుకోండి. మనకి ఒకవేళ ఇవి కొంచెం దూరం కావాలి అంటే కొంచెం ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ మనకి మంచి కరెక్ట్ ఫార్మేషన్లో రావాలి అంటే ఇలాగ కొంచెం గ్యాప్ తోటి పెట్టుకోండి. ఇలాగా బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగా ఫ్రంట్కి తీసుకొని వస్తూ ఇలాగ ట్విస్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలాగ థంబ్ ఫింగర్ పెట్టుకోండి. బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగ ఫ్రంట్కి తీసుకొని వస్తూ సేమ్ టైము మనము ఇలాగ గట్టిగా పట్టేసుకొని ఉంచితే ఆటోమేటిక్గా ట్విస్ట్ అవుతుంది అనమాట. ఇలాగ బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగ ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా ట్విస్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో ఇలాగ ఫింగర్ పెట్టేస్తున్నాను. ఇలాగ వస్తుంది మనకి పేపర్ క్రాస్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఎలా అయితే మనకి ఇలా క్రాస్గా ఉందో సో ఎవ్రీ టైం ఇలాగ క్రాస్గా వస్తుంది అనమాట. సో ఇలా ఫింగర్ని పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగ ట్విస్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ చూడండి. సో ఇలాగ ఫింగర్ పెట్టేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలా ఫ్రంట్కి తెస్తూ ఈ ఈ థంబ్ ఫింగర్ ఇక్కడ పెడుతున్నాం కదా, ఈ థంబ్ ఫింగర్ని ఇలాగ పై సైడ్ ట్విస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇలాగ బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని
ఇలాగ ముందరికి తెస్తూ ఇక్కడ ఇది ట్విస్ట్ చేయాలి మనము. ఇలా బ్యాక్ సైడ్ ఇలాగ ట్విస్ట్, బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఫ్రంట్కి ఇలా ట్విస్ట్, బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఫ్రంట్కి ఇలా పెట్టేసుకొని ఇలాగ ట్విస్ట్ చేయాలి. ఓకే, బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగా, ఇలా బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ని ఇలాగా, ఇలా జస్ట్ మనము అక్కడ ట్విస్ట్ చేయాలన్నమాట. ఇదిగో ఇలాగా మనకి పేపర్ సాగుతూ ఉంటుంది కాబట్టి ఇలా ట్విస్ట్ చేస్తున్న కొద్దీ మనకి ఇలాగా ఇలా ట్విస్ట్ చేస్తూ ఉంటే అది కొంచెం సాగినట్టు అయ్యి మనకి ట్విస్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, మరి టూ మచ్గా చేయకండి. ఇదిగో ఇక్కడ చినిగిపోయింది చూడండి, అట్లా చినిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. మరి ఎక్కువ ఫోర్స్ పెట్టద్దు. ఇలాగా ఇలాగా నీట్గా ఇలా మనకి ఎవ్రీ టైం మనకి ఇట్లా క్రాస్గా వస్తుంది అనమాట ఫోల్డ్ అనేది. సో దాన్ని ఇలా మనం ట్విస్ట్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇలాగా నీట్గా. సో ఇలాగా కంప్లీట్ పేపర్ మొత్తం మనం ఇలాగా ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇలాగా కంప్లీట్ పేపర్ అనేది ట్విస్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనము దేనికైతే మనము స్టెమ్ లాగా చేసుకోవాలి అనుకుంటాము, ఇలా స్టెమ్ తీసుకోండి, ఇలాగ పైన ఫోల్డ్ చేస్తాము. మనం ఎవ్రీ టైము ప్రతి పెటల్కి ఇలాగ అది ప్రతి ఫ్లవర్కి మనం ఫోల్డ్ చేస్తాం కదా. సో సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోండి. సో ఫోల్డ్ చేసుకొని సో ఫస్ట్ ఈ తీసుకున్న పేపర్కి మొత్తం గ్లూ అప్లై చేయండి. సో ఇలాగ గ్లూ అప్లై చేసేసి ఇలాగా గ్లూ అప్లై చేసేయండి. గ్లూ అప్లై చేసి ఒకవేళ కావాలి అనుకుంటే దీన్ని మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా ఇలాగా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నా ఏం లేదు, మనం ఎట్లాగో మళ్ళీ థ్రెడ్ తోటి సెక్యూర్ చేస్తాం కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోకున్నా కూడా ఏం లేదనమాట. కాకపోతే ఒకసారి ఒకవేళ ఏమైనా డౌట్ అనిపిస్తే ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకే, సో గ్లూ అనేది టూ మచ్గా ఏం అప్లై చేయలేదు. సో ఇలాగ మొత్తం గమ్ మొత్తం రాసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తాము అంటే మళ్ళీ జూమ్ చేస్తున్నాను నేను మీకు. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఇది ఉంది కదా ఫ్లవర్ని, అది స్టెమ్ని ఇలాగ లోపలికి పెట్టేసుకోండి. ఇలాగా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఇలాగా ఒక 2-3 రౌండ్స్ ఇలాగ నార్మల్గా చుట్టేసుకోండి ఇలాగా. ఓకే, ఇలాగ చుట్టుకున్నాక నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ మనకి ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డ్స్ అనేది పై సైడ్ రావాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఇలాగా మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఇలాగ చుడుతున్నాను చూడండి. ఈ ఫోల్డ్స్ అన్నీ బయటికి నీట్గా కనిపించాలన్నమాట. ఇలాగా సారీ, ఈ ఫోల్డ్స్ అన్నీ కూడా ఇలాగా పై సైడ్కి వచ్చేలాగా ఇలాగా ఇదిగో కనిపిస్తుందా. సో ఇలాగా సేమ్ హైట్ మెయింటైన్ చేస్తూ చుడుతున్నాను చూడండి. సో ఈ చుట్టేటప్పుడు చూడండి కిందన కొంచెం ముడతలు వస్తుంది. సో వచ్చినా పర్లేదు, మనకి ఫ్లవర్ ఇంపార్టెంట్ కాబట్టి సో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఫ్లవర్ చుట్టడంలోనే చూసుకోండి. ఓకేనా, సో ఇలాగా ఈ ఫోల్డ్స్ అన్నీ కూడా నీట్గా ఇలా పైకి కనిపించాలి. ఓకే, సో ఇది చూడండి, ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఈ ఫోల్డ్స్ వరకే ఇలాగా పైకి పెడుతున్నాను అనమాట. ఓకేనా, సో ఇలాగా ఇలా నీట్గా రావాలన్నమాట. ఓకే, ఇలాగ మనకి రౌండ్స్ అనేవి మొత్తం కంప్లీట్గా ఇలా నీట్గా రావాలి. మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇది గ్లూ కొంచెం మారిపోతుంది, సో పర్లేదు మనకి.
సో ఇది ఇలాగా స్టార్టింగ్లో ఒక 2 లైన్స్ ఇలాగా రౌండ్గా చుట్టుకున్నాక నెక్స్ట్ మనం చుట్టేటప్పుడు ఏంటి అంటే ఈ ట్విస్ట్ చేసిన ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఇవి పై సైడ్కి ఇలాగ అనుకుంటూ చుట్టుకోవాలన్నమాట. ఇలాగ పై సైడ్ కనుక్కోవాలి, ఇలా పై సైడ్ కనుక్కుంటూ ఇలాగ చుట్టుకోవాలన్నమాట. ఇలాగ ఓన్లీ ఫోల్డింగ్స్ వరకే ఇలాగ పైకి అంటున్నాను చూడండి. ట్విస్ట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ ట్విస్ట్ చేసిన వాటి వరకే ఇలాగ పైకి అంటున్నాను. మనకి కింద చుట్టేటప్పుడు ఇలా ముడతలు ముడతలు వస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు, మనకి పేపర్ చుట్టేటప్పుడు మనం లాస్ట్లో థ్రెడ్ చుట్టుకుంటాం కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇలాగ నీట్గా ఓన్లీ ఫోల్డింగ్స్, ట్విస్ట్ చేసిన ఫోల్డింగ్స్ వరకే మనకి ఇలాగ పైకి వచ్చేలాగా ఇలాగ నీట్గా చుట్టేసుకోండి పేపర్ని అంతా. సో ఇంకా కొంచెం మనకి ఇంకా పెద్దగా వెడల్పుగా కావాలి అని అనుకుంటే ఇంకొక పేపర్ని తీసుకొని మనము నీట్గా ఏమంటారు మళ్ళీ ఇలా ట్విస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలాగ చుట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్. సో దీన్ని ఇలాగ జాగ్రత్తగా ఇలాగనే పట్టుకోండి. సో ఇలాగే ఉంచేసి సో థ్రెడ్ తీసుకోండి, థ్రెడ్ తీసుకొని ఏదన్నా ఇలా థ్రెడ్ తీసుకొని నీట్గా ముందు ఇలాగా సెక్యూర్ చేసుకోండి. ఇది వెనక్కి వెళ్ళిపోయింది. సో దీన్ని కూడా ఇలా బయట సైడ్ ఇలా అనుకోండి కొంచెం. ఓకే, ఓకే ఇలా చుట్టుకొని మనము థ్రెడ్ తోటి ఇలాగ నీట్గా సెక్యూర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో నేను మళ్ళీ ఒక్కసారి నీట్గా చుట్టేస్తున్నాను. ఇలా చూసుకుంటూ చుట్టండి. చూసుకుంటూ చుడితే ఏంటంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇలాగా ఫేస్ అది మనం చుట్టేది ఇట్లా మన ఫేస్కి వెళ్ళి పెట్టేసుకోండి. నీట్గా పెట్టుకొని ఓన్లీ ఫోల్డింగ్స్ వరకే హైట్ అనేది చూసుకోండి. హైట్ పైకి కిందికి ఉండద్దు, సేమ్ ఈక్వల్గా రావాలన్నమాట. సో హైట్ కూడా మనకి మ్యాటరే కాబట్టి సో హైట్ చూసుకోండి. సో చెప్పా కదా కింద ముడతలు ముడతలు వస్తూ ఉంటుందని. సో మనకి ప్రాబ్లం ఏం లేదు, కింద ముడతలు వచ్చినా కూడా ఇలాగ నీట్గా చుట్టుకుంటూ రావాలి. సో ఇలాగ నీట్గా అయిపోయాక ఒకటికి 2 సార్లు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఫోల్డింగ్ అనేది మంచిగా అర్థం కావడం కోసమోనని ఇన్నిసార్లు చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇలా చుట్టుకొని మనకి పేపర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ థ్రెడ్ అనేది నీట్గా చుట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ నీట్గా చుట్టేసుకోవాలి. ఇలాగ నీట్గా టైట్గా చుట్టుకోవాలన్నమాట. సో నాట్ వేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇలాగా గ్రీన్ కలర్ పేపర్ని తీసుకొని ఇలాగ మనము పైన జిగ్జాగ్గా ఇలాగ కట్ చేసుకోండి. కట్ చేసుకొని వన్స్ ఒక్కసారి ఇది ఎంత అంటే హైట్ వచ్చేసి 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ 1.25 అనమాట. ఇది మెజర్మెంట్ వచ్చేసి హైట్ వచ్చేసి. సో ఇలాగ పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకొని దీనికి రౌండ్ మొత్తం ఎంత వస్తుందో చూసుకోండి.
సో అంతా ఉంచేసుకొని మిగతాది కట్ చేసేసుకోండి. ఓకే, సో దీనికి కూడా గ్లూ అప్లై చేసుకోండి నీట్గా. ఇలాగా గ్లూ అప్లై చేసేసుకోండి. గ్లూ అప్లై చేసుకొని మనం ఎక్కడైతే థ్రెడ్స్ చుట్టామో అక్కడి నుంచి ఇలాగ పెట్టేసుకోండి. ఇలాగా ఆ థ్రెడ్స్ కనిపించొద్దు మనకి. సో ఇలాగ పెట్టేసుకొని నీట్గా ఇలా రౌండ్ మొత్తం చుట్టేసుకోండి. ఓకే, ఇలాగ స్టిక్ అయిపోతుంది మనకి. అండ్ దెన్ మనము అయితే గ్రీన్ టేప్ ఉంటుంది కదా, గ్రీన్ టేప్ వేసుకోండి. ఇలా లాగుతూ వేసుకోండి. లాగుతూ వేసుకుంటే గమ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట టేప్లో నుంచి. సో మనము ఏదైతే వైర్కి వేస్తున్నామో ఆ వైర్కి గట్టిగా చుట్టుకుపోయి ఉంటుంది అనమాట టేప్ అనేది. ఓకేనా? సో ఇలాగా. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే కొంచెము మనము ఇలాగా ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా కనిపించేలాగా ఇలా ఒక్కసారి ఇలాగా వెడల్పు అనుకోండి ఫ్లవర్ని. ఇలాగా వెడల్పు అనుకుంటే ఏంటంటే మంచిగా మనకి ఫోల్డింగ్స్ అన్నీ వెడల్పుగా ఇలా నీట్గా కనిపిస్తాయి మనకి. ఓకేనా? సో ఇలాగా. ఓకే, ఓకేనా? ఇలా ఇలా ఫ్లవర్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఇలాగ నీట్గా చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇలాగ కలర్ఫుల్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము. సో మనం ఒక పెద్ద బొకే లాగా చేసుకోవచ్చు అనమాట, రెడీ చేసుకోవచ్చు ఫ్లవర్స్ని. సో ఇది పేపర్ లెంత్ తక్కువ ఉంది. సో ఎంత పేపర్ ఉంటే అంత తీసుకుంటున్నాము. ఇది కొంచెం లెంత్ పొడవు ఎక్కువ ఉందన్నమాట ఈ పేపరు. సో అందుకని మనకి కొంచెం పెద్దగా వచ్చింది. ఇది పేపర్ సైజ్ మేబీ విడ్త్ అనేది చిన్నగా ఉండొచ్చు, అందుకని కొంచెం చిన్న ఫ్లవర్ వచ్చింది. చెప్పా కదా, మనకి కావాలి అనుకుంటే ఇంకొకటి కూడా ఐ మీన్ ఇంకొక ఇలాగా కట్ చేసేసుకోండి పేపర్ని. సేమ్ ట్విస్ట్ చేసేసుకొని ఇలాగ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇంకా పెద్దగా వస్తాయి ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే. ఓకే, ఇలాగ రెడీ అవుతాయి మనకి ఫ్లవర్స్ అనేవి. ఓకేనా అండి?